హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో నోటిఫికేషన్ ప్యానెల్లో ఉన్న కొన్ని సెట్టింగ్స్ని ఎలా రిమూవ్ చేయాలి, అలాగే కొన్ని మనం వేరే దగ్గరికి డ్రాగ్ చేసి ఎలా మూవ్ చేసుకోవాలి మన ఇష్టం వచ్చిన ప్లేస్మెంట్స్కి అనే దాని గురించి చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం నార్మల్ పీపుల్ అయితే సింగిల్ ఫింగర్తో డౌన్కి స్వైప్ చేస్తే సరిపోతుంది. అలాగే బ్లైండ్ పీపుల్ అయితే మాత్రం 7 నెంబర్ అంటే లెఫ్ట్ టాప్ స్క్రీన్ నుంచి రైట్కి స్వైప్ చేసి అలాగే డౌన్కి స్వైప్ చేయాలి ఈ విధంగా. సో ఈ విధంగా మనం స్వైప్ చేసిన తర్వాత సింగిల్ ఫింగర్తో ఒకసారి 2 ఫింగర్స్తో డౌన్కి స్వైప్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ పీపుల్ అయితే సింగిల్ ఫింగర్తో స్వైప్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం తర్వాత ఏదైతే ఒక టాప్ లెఫ్ట్ స్క్రీన్లో ఫోకస్ చేసామో, ఫోకస్ చేశాక మనం 2 or 3 or 4 టైమ్స్ మన మొబైల్ని బట్టి మనం ఇక్కడ స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ ఆర్డర్ ఆఫ్ సెట్టింగ్స్ అని వచ్చే వరకు. ఎడిట్ ఆర్డర్ ఆఫ్ సెట్టింగ్స్ అని వచ్చిన తర్వాత ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి. సెట్టింగ్స్ అంటే ఆ సెట్టింగ్స్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ ఎడిట్ ఆర్డర్ ఆఫ్ సెట్టింగ్స్ అంటే మనం ఈ సెట్టింగ్స్ని అరేంజ్ చేసుకోవడానికి ఉంటుంది, ఎడిట్ చేసుకోవడానికి. సో కాబట్టి ఇక్కడ మనం ఏదైతే రిమూవ్ చేసేయాలి అనేది చూద్దాం. ముందుగా మనం వైఫై ఉండాలి, మొబైల్ డేటా ఉండాలి. ఇక్కడ మనం ఏదైతే వద్దు అని అనుకుంటున్నామో దాన్ని రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ ఒక టూ ఉన్నాయి, వాటిని రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ ఈ బ్యాటరీ సేవర్ని రిమూవ్ చేసేయాలని అనుకుంటున్నాను, నేను యూస్ చేయను కాబట్టి. సో ఇక్కడ దాన్ని డబుల్ ట్యాప్ చేశాను, అలాగే రిమూవ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ రైట్కి లెఫ్ట్కి స్వైప్ చేస్తూ వచ్చి పొజిషన్ 3లో డు నాట్ డిస్టర్బ్ ఉంది, ఇది కూడా నాకు అవసరం లేదు కాబట్టి దీన్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ రెండు రిమూవ్ చేశాను. సో ఇప్పుడు ఈ విధంగా మనం రిమూవ్ చేయాలి అనే దాని గురించి మీరు ఎగ్జాంపుల్ తెలుసుకున్నారు కదా. సో ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవాల్సిన వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ పొజిషన్ 1లో వైఫై ఉండాలి. సో వైఫై ఇలాగే ఉంచేద్దాం. నాకు పొజిషన్ 2లో మొబైల్ డేటా ఉంది, హాట్స్పాట్ కావాలి. సో కాబట్టి ఇక్కడ రైట్కి స్వైప్ చేసి వెళ్తున్నాను. ఇక్కడ పొజిషన్ 7లో హాట్స్పాట్ ఉంది, హాట్స్పాట్ పై డబుల్ ట్యాప్ చేశాను. మూవ్ హాట్స్పాట్ ఉంది, రిమూవ్ హాట్స్పాట్ ఉంది. ఇక్కడ మూవ్ హాట్స్పాట్ తీసుకుంటున్నాను. మూవ్ హాట్స్పాట్ టు పొజిషన్ 1, మూవ్ హాట్స్పాట్ టు పొజిషన్ 2. ఇక్కడ పొజిషన్ 2కి హాట్స్పాట్ రావాలి. సో ఇక్కడ మనం చూద్దాం, హాట్స్పాట్ పొజిషన్ 2కి వచ్చేసింది. ఇక్కడ టార్చ్ పొజిషన్ 4లోనే ఉండాలి నాకు. ఆటో రొటేట్ అనేది లాస్ట్లో ఉండాలి నాకు, కాబట్టి ఇక్కడ బ్లూటూత్ని యాడ్ చేసుకుంటాను. పొజిషన్ 5లో బ్లూటూత్ రావాలి. పొజిషన్ 5కి రావాలి కాబట్టి మూవ్ బ్లూటూత్ పొజిషన్ 5. ఈ పొజిషన్ 5కి నేను ఇక్కడ తీసుకొచ్చాను. పొజిషన్ 5కి నేను ఈ బ్లూటూత్ని అయితే అరేంజ్ చేశాను. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఏరోప్లేన్ మోడ్ కూడా నాకు 6లోకి రావాలి. ఈ ఆటో రొటేట్ అనేది లాస్ట్లో ఉండాలి. ఏరోప్లేన్ మోడ్ పైన డబుల్ ట్యాప్ చేశాను. మూవ్ ఏరోప్లేన్ మోడ్, అలాగే రైట్కి లెఫ్ట్కి స్వైప్ చేస్తూ ఏరోప్లేన్ పొజిషన్ 6కి రావాలి కాబట్టి పొజిషన్ 6 పైన డబుల్ ట్యాప్ చేశాను. సో ఇక్కడ మనం ఏదైతే అనుకున్నామో ఆ విధంగా ఇవన్నీ సెట్టింగ్స్ వచ్చేసాయి. ఒకసారి బ్యాక్ వచ్చాను, బ్యాక్ వచ్చేస్తున్నాను. టోటల్గా బ్యాక్ వచ్చి నోటిఫికేషన్ ప్యానల్ తీసుకున్నాను. 7 నెంబర్స్ స్వైప్ చేసి అలాగే ఇక్కడ మనం చూద్దాం 1లో ఉంది. 1లో అయితే మనకి హాట్స్పాట్ ఆఫ్లో ఉంది, వైఫై ఆఫ్లో ఉంది, సెకండ్ పొజిషన్లోనే ఉంది. మొబైల్ డేటా థర్డ్లో ఉంది, ఆఫ్ టార్చ్ 4థ్లో ఉంది, బ్లూటూత్ 5థ్లో ఉంది, ఏరోప్లేన్ మోడ్ 6థ్లో ఉంది, ఆటో రొటేట్ స్క్రీన్ 7థ్లో ఉంది. సో ఇక్కడ వరకు మనకి ఏ కావాలి కాబట్టి ఇక వేరేవేవి నాకు అవసరం లేదు, అందుకే రిమూవ్ చేశాను. మనం ఎక్కడెక్కడ ఏవి కావాలో అక్కడ వరకు వీటిని ఎడిట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి ఉంది, దీన్ని ఆఫ్ చేసేసాను. ఇక్కడ వరకు వీడియో చేస్తున్నాను కాబట్టి. సో ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఏదైతే ఒక నోటిఫికేషన్ ప్యానల్లో ఉన్న సెట్టింగ్స్ ఉన్నాయో ఆ సెట్టింగ్స్ అన్నిటిని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఎడిట్ అండ్ రిమూవ్ చేయడం గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియో ఇంతవరకే. సో మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.